హాయ్ ఎవ్రీవన్. టీఎస్పీఎస్సీ ప్రకటించిన గ్రూప్ 2 పరీక్షలు 2024 జనవరి 6-7 తేదీల్లో జరిగే అవకాశం లేనట్టు కనిపిస్తుంది. కారణం ఏంటంటే ఇప్పటి వరకు హాల్ టికెట్ రావాల్సింది, బట్ హాల్ టికెట్స్ ఇంకా ఇష్యూ కాలేదు కాబట్టి ఎగ్జామ్స్ అయితే మళ్ళీ ఒకసారి పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దాని గల కారణాలు మనం విశ్లేషించినట్టయితే ఈరోజు మన సీఎం గారు ప్రకటించిన అంశాలు, మన సీఎం గారు ఈ ఉద్యోగాల గురించి మాట్లాడిన విషయాలను మనం ఒకసారి విశ్లేషించినట్టయితే టీఎస్పీఎస్సీ చైర్పర్సన్ సభ్యుల లేకుండా పరీక్షలు నిర్వహించడం అనేది కష్టమైన పని. చట్టపరంగా న్యాయపరంగా చాలా ఇబ్బందులు తలెత్తుతాయి, సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం, ఫలితాలు విడుదల చేయడం క్లిష్టమైన ప్రక్రియ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే టీఎస్పీఎస్సీ చైర్మన్ మరియు సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఇంకా ఆమోదించలేదు. గవర్నర్ పరిశీలనలో ఉన్నాయి. ఒకవేళ గవర్నర్ వారి యొక్క రాజీనామాలను ఆమోదించినట్టయితే ఆమోదించిన 4-5 రోజుల్లోనే కొత్త చైర్మన్ సభ్యులను నియమించి ఈ పరీక్షలని పకడ్బందీగా నిర్వహిస్తాము అని మన సీఎం గారు చెప్పడం జరిగింది. గతంలో జరిగిన పొరపాట్లు, తప్పులు మళ్ళీ రాకుండా జరగకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తాం, చాలా ట్రాన్స్పరెంట్గా నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా సీఎం గారు చెప్పారు. మరొక విషయం ఏంటిది అంటే ఈ నోటిఫికేషన్లతో అంటే ఓవరాల్గా తీసుకున్నట్టయితే 2024లో 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతామని కూడా చెప్పారు. ఈ 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఒకవేళ స్టార్ట్ అవుతే మన నిరుద్యోగులు ఇక్కడ జాబ్ల కోసం, ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఒక మంచి శుభ పరిణామం ఇది. ఒకవేళ ఎవరైనా ఇక్కడ ప్రిపరేషన్ ఆపివేసినా కంపల్సరీ ప్రిపరేషన్ కొనసాగించండి. ప్రిపరేషన్ కొనసాగిస్తున్న వారు ఇంకా కొంచెం సీరియస్గా ఎఫర్ట్ పెట్టండి. ఎక్కడ కూడా ప్రిపరేషన్ ఆపివేయకండి. ఎందుకంటే 2 సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటాయి, సమయం వృధా అవుతుంది, ఇక్కడ మనీ వేస్ట్ అవుతుంది. కాబట్టి కొంచెం ఒక రకమైన భయోందోళనలో ఆల్రెడీ సందిగ్ధంలో గ్రూప్ 2 సీరియస్ అభ్యర్థులు ఉన్నారు, ఇతర పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా ఉన్నారు. ఇలాంటి ఆందోళన మధ్య ప్రిపరేషన్ అనేది కష్టంగా మారింది. కాబట్టి ఈ స్టేట్మెంట్ను, మన సీఎం గారు ఇచ్చిన స్టేట్మెంట్ను కొంచెం మనం మైండ్లో పెట్టుకొని, మన మనసులో పెట్టుకొని మన ప్రిపరేషన్ కొనసాగించండి. క్లిష్టమైన సబ్జెక్టుల మీద ఇంకా దృష్టి పెట్టండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే. కాబట్టి మనకి 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా మనం కంపల్సరీ మీరు అనుకున్న ఉద్యోగాలు మీరు సాధించుకోవాలని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుచున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.